హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసరికి మనకి ఎంసెట్ సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి కదా! మనకి ఈ రిజల్ట్స్‌కి గాను మనకి కౌన్సెలింగ్ ఎప్పుడు ఉండబోతుందని చెప్పేసి మనకి ఒక పేపర్ ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. సో, పేపర్ ఆర్టికల్‌లో మనకి కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? సో, కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు ఎండ్ అవ్వబోతుంది? సో, ఎంపీసీ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? బైపీసీ వాళ్ళకి ఎప్పుడు ఎండ్ అవ్వబోతుంది? దాంతో పాటు ఎన్ని ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కూడా మనకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. సో, మొత్తం అయితే మీతో డిస్కస్ చేసుకోబోతున్నాను. సో, మనకి తెలంగాణ ఎంసెట్ 2025 సంబంధించి కౌన్సిలింగ్ యొక్క కంప్లీట్ గైడెన్స్ అని మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. కౌన్సిలింగ్‌కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు మీ వరకైతే షేర్ చేసుకుంటాననమాట. సో, అలాగే కౌన్సిలింగ్‌కి సంబంధించి కూడా నేను మీకు మంచి మెంటార్ లాగా మొత్తం ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో, ప్లీజ్ అందరూ కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. ఓకేనా? సో, దీంతో పాటు మీరు ఇంకా వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని స్టార్ట్ అయితే చేయండి. మరి ఇలా చూసుకున్నట్లయితే మనకి ఈ ఈఏపీ సెట్ ఫలితాలైతే విడుదల చేశారు కాబట్టి జూన్ రెండో వారంలోనే తొలి విడత ప్రవేశాలని చెప్పేసి మనకి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారనమాట. అయితే మనకి 99% జూన్ సెకండ్ వీక్‌లోనే మనకి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి డేట్స్ అంటే షెడ్యూల్ మొత్తం రిలీజ్ చేస్తారు. అంటే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అలాగే వెబ్ ఆప్షన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది మీకు జూన్ సెకండ్ వీక్‌ని రిలీజ్ చేస్తారండి. అయితే ఎవరికంటే ఎంపీసీ వాళ్ళకి. ఓకేనా? అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడుంటుంది అనుకున్నట్లయితే, మనకి ఇంటర్మీడియేట్ సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ఇంటర్మీడియేట్ యొక్క అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్ అవ్వాలన్నమాట. మినిమమ్ మనకి సెకండ్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేసి రిలీజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతో పాటు నీట్ ఫలితాలు కూడా విడుదలయిన తర్వాత అంటే నీట్ ఎగ్జామ్ సంబంధించి కూడా మనకి అఫీషియల్‌గా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాలి. ఈ 2 రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాతే మనకి ఈఏపీ సెట్ యొక్క సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. సెకండ్ ఫేజ్ ఉండాలంటే ఖచ్చితంగా కూడా ఎవరైతే ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పాస్ అవుతారో వాళ్ళందరూ డైరెక్ట్‌గా సెకండ్ ఫేజ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఇంటర్మీడియేట్ పాస్ అయిపోయి ఎంసెట్ క్వాలిఫై అయిపోయారో వాళ్ళంతా కూడా మనకి సింపుల్‌గా జూన్ సెకండ్ వీక్‌లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. అయితే దీనికి సంబంధించి మనకి 3 ఫేజ్‌లయితే పెడతారండి కొంచెం ప్రతిసారిని. అయితే ఈ 3 ఫేజెస్ కూడా జులై చివరిలో అల్లా కూడా ఇంజినీరింగ్ ప్రవేశాలకు ప్రక్రియ పూర్తి చేసి, ఆగస్టు తొలి వారంలో తరగతులు నిర్వహించాలి. ఓకేనా? ఇక్కడ మనం పూర్తిగా చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి జూన్ సెకండ్ వీక్‌లో మనకి కౌన్సెలింగ్ స్టార్ట్ అయిపోయి, జులై ఎండింగ్ కల్లా కూడా మనకి ఎంపీసీ వాళ్ళకి ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎంపీసీ వాళ్ళకి మనకి కౌన్సెలింగ్ పూర్తి చేస్తారు. అలాగే ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి కూడా ఎంపీసీ వాళ్ళు కాలేజీలకైతే వెళ్తారనమాట. అలాగే ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే కోర్సుల విషయంలో కానివ్వండి, సీట్ల విషయంలో కానివ్వండి, కళాశాలల విషయంలో కానివ్వండి, సో, అన్నీ కూడా మనకైతే ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఇలా ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి సీట్స్‌కి సంబంధించి సో, మనకి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. అలాగే ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి అందరికీ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే గతంలో మనం చూసుకున్నట్లయితే 15% రిజర్వేషన్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ అన్నారు కదా! సో, అది కూడా మనకి క్యాన్సిల్ చేశారు కాబట్టి 100% సీట్స్ అన్ని కూడా తెలంగాణ వాళ్ళకి అయితే లభించడం జరుగుతుంది. సో, 100% సీట్స్‌తో పాటు మనకి ఇంకా కొన్ని అడిషనల్‌గా కూడా మనకి సీట్స్ అనేవి యాడ్ చేయబోతున్నారు. ఫీజులు కూడా గుడ్ న్యూస్ ఏంటంటే తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఫస్ట్ ఇంజినీరింగ్ అంటే ఎంపీసీ వాళ్ళకి కౌన్సెలింగ్ అనేది పూర్తవుతుందండి. ఇంజినీరింగ్ సంబంధించి కౌన్సెలింగ్ అనేది ఎంపీసీ వాళ్ళకి పూర్తవుతుంది. వన్స్ ఇంజినీరింగ్ సంబంధించి కౌన్సెలింగ్ అనేది మనకి మాక్సిమం ఆగస్ట్ ఫస్ట్ వీక్ అంటారు కానీ క్లాసెస్ ఆగస్ట్ అయిపోయేసరికి మనకి ఆగస్ట్ అయిపోతుందన్నమాట. ఖచ్చితంగా కౌన్సెలింగ్ డిలే అయ్యేసరికి మనకి ఆగస్ట్ హాఫ్ అన్నా సరే మనకి ఆగస్ట్ 15 వరకు అన్నా సరే ఈ ఎంపీసీ వాళ్ళకి కౌన్సెలింగ్ జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనకి ఎంపీసీ వాళ్ళకి సంబంధించి సో, మనకి షార్ట్ 5-10 డేస్‌లోనే ఎంపీసీ వాళ్ళకి ఫార్మసీకి సంబంధించి కౌన్సిల్ కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో, ఫార్మసీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎంపీసీ వాళ్ళు, వాళ్ళకి సంబంధించి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే కూడా మనకి ఫార్మసీ కౌన్సెలింగ్ 5-10 రోజుల్లో కండక్ట్ చేసి క్లోజ్ చేసేస్తారు. సో, వన్స్ ఎంపీసీ వాళ్ళకి కూడా మనకి క్లోజ్ అయిపోయినట్లయితే, అప్పుడు బైపీసీ వాళ్ళకి ఫార్మసీ, ఫార్మడీ ఇంకా అగ్రికల్చర్ లాంటి కోర్సులు, వెటర్నరీ లాంటి కోర్సుల్లో అయితే అడ్మిషన్‌లకు దరఖాస్తు చేసుకోవడానికైతే మనకైతే షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అయితే అంతా పూర్తయ్యేసరికి మనకి ఎంపీసీ వాళ్ళకి పూర్తయ్యేసరికి జూన్ సెకండ్ వీక్ నుంచి ఆగస్ట్ మధ్యలో వరకు కూడా మనకి ఎంపీసీ వాళ్ళకవుతుంది. వీలైతే ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి ఎంపీసీ వాళ్ళకే అవుతుంది. మొత్తం 3 ఫేజ్‌లు కూడానా. అలాగే దాంతో పాటే బైపీసీ వాళ్ళకి స్టార్ట్ అయ్యేసరికి మాత్రం మనకి సెప్టెంబర్ గాని, ఆగస్ట్ ఎండింగ్ గాని టైం అయితే పడుతుందనమాట.
సో, మరి ఇదే విధంగా టీజీ ఈఎఫ్‌సెట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా అందరూ ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. సబ్స్క్రైబ్ జేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే ఇంకా లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానెల్‌లోని, అలాగే మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. సో, దీంతో పాటు మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదు కామెంట్‌కి రిప్లై రావట్లేదు అనుకున్నట్లయితే, మీ డౌట్ అర్జెంట్ అనుకున్నట్లయితే, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్ కూడా అయితే వెళ్లి కాంటాక్ట్ అయితే అవ్వచ్చనమాట. సో, ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. ఓకే. సో, మనకి కౌన్సెలింగ్ కోసం మనకి ఫ్రీగా గైడెన్స్ ప్రొవైడ్ చేసే ఒకే ఒక ఛానెల్ ఇదే కాబట్టి, సో, ప్లీజ్ అందరూ కూడా వీలైనంత వరకు కూడా మన ఛానెల్‌ని షేర్ చేయండి. అంటే స్టాటస్ కింద పెట్టుకోవడం గాని, ఇతర ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయడం గాని చేస్తే మనకు కూడా మంచి బూస్టప్ ఉంటుంది. సో, ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో కూడా వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి.